నువ్వు కాశీతో గొడవ పడుతుంటే నేను అడ్డు చెప్పలేకపోయాను. మిమ్మల్ని నేను వదిలేస్తుంటే మీ బతుకు ఎలా ఉండేదో నాకు తెలియదు, కానీ వదలకుండా పట్టుకొని ఈ బాధ్యతలు నేను తీసుకుని పాడు చేశాననిపిస్తోంది. ఏ మామయ్య గారైనా అల్లుడు గారు బాగుండాలనే కదా కోరుకుంటారు. అది నిజమే, కానీ కాశీ తప్పు చేశాడు నాన్న. అది నిజమేరా, కానీ అతని బుద్ధి మారిపోయింది. అది నిజమే, కానీ నాన్నా, నీ బాధ ఏంటో చెప్పనా? చెప్పమ్మా. ఇలా కాదు నాన్నా. స్కూటీ మీద నుంచి పడిపోయాను, గుర్తుందా నాన్న? గుర్తుంది. ఆ తర్వాత మళ్ళీ నన్ను స్కూటీ నడపనివ్వలేదు. ఎందుకంటే మళ్ళీ నేను ఎక్కడ పడిపోతానో అని. పెళ్లి విషయంలోనూ ఇంతే నాన్న. మీ గురించి బయటపడుతుందేమోనన్న భయం ఉంది. బయటపడిన తర్వాత నా జీవితం ఏమవుతుందో అనే భయంలో ఉన్నారు. పిల్లల జీవితాలు సరిగ్గా లేని ఏ తండ్రైనా ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా సంతోషంగా ఉండలేరు నాన్న. కన్నవాళ్లను కూడా కాదనుకొని పోయేంత ప్రేమ పరిచయమైన చాలా తక్కువ రోజులకే ఒక మనిషి మీద ఎలా కలుగుతుందో నాకు తెలియదు నాన్న. కూతురు కోరుకున్న అంత ప్రేమ కూతురు నుంచి దూరం అవుతుంటే ఏ తండ్రి మాత్రం తట్టుకోగలడు నాన్న? దూరం కాలేదమ్మా. కాశీ మళ్ళీ వస్తాడు. నేనిప్పుడు నీ గురించి మాట్లాడుతున్నాను. ఆడవాళ్ళకి స్వార్థం ఉంటుంది నాన్న. మేమేం త్యాగమూర్తులం కాదు. మీ ప్రేమ కావాలనుకుంటాం, ప్రేమ కావాలనుకుంటాం, పిల్లల ప్రేమ కావాలనుకుంటాం. అందరి మీద ప్రేమతో కూడిన కొంత అధికారం కావాలనుకుంటాం. అందుకే తండ్రి ఎంత గొప్పవాడైనా కూతురు ముందు చిన్న పిల్లవాడే. ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఇంటికి వచ్చేటప్పుడు 1 కిలో టమాటాలు తీసుకురా అంటే పట్టుకు రావాల్సిందే. మేము అలా కావాలనే పనులు చెప్తాం, ఎందుకంటే మాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. అందుకే మా మీద మీకున్న ప్రేమని ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తూ ఉంటాం. నేను పెట్టిన టెస్టుల్లో నువ్వే గెలిచావు నాన్న. కానీ కాశీ ఓడిపోయాడు. అన్నయ్య ఎప్పుడూ నాతో ఒక మాట చెప్తూ ఉంటాడు, ఒక మనిషి మీద మనం పెట్టుకునే నమ్మకం మనం ఎప్పుడూ మోయలేనంత బరువుగా ఉంటుంది అని. అది కాశీ దించేసుకున్నాడు, నువ్వు ఇంకా మోస్తూనే ఉన్నావు. ఊరికి అనవసరంగా భయపడ్డాన్రా. కానీ సుమిత్రకి ఏ ప్రాబ్లము లేదన్నారు. ఇప్పుడు మనసు తేలిగ్గా ఉందిరా. చిన్నయ్య గారు, సుమిత్రమ్మ గారికి ఎలా ఉంది? ఏం పర్లేదమ్మా. లోపలికి వెళ్దాం పద. పద. బావా, నాన్నేంటి ఏం పర్లేదంటున్నాడు? ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందని ముందెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెప్పారు కదా. నిజంగానే ఇప్పుడు పర్లేదా? సుచిత్ర గారికి బ్లడ్ క్యాన్సర్. 2 రోజుల్లో సుచిత్ర గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. మానసిక ధైర్యం లేకపోతే మనిషిని కాపాడడం కష్టం. బావా, నిన్నే అడిగేది. ఏం లేదని మీ నాన్న చెప్పాడు కదా, పద లోపలికి వెళ్దాం. అయినా వంటగదిలో కూర్చొని ప్రశాంతంగా వంట చేసుకోక బయట పన్నెట్టు మరతరా. పద.
ముందు మీకు ఎలా ఉందో చెప్పండి. ప్రాబ్లం ఏం లేదు సుమిత్ర. నేను మీ మాటలు నమ్మను. అయితే నీ మేనల్లో అడుగు సుమిత్ర. రే కార్తీక్, మీ మావయ్య నిజం చెప్పడం లేదు, నువ్వు చెప్పరా? సుమిత్ర గారికి బ్లడ్ క్యాన్సర్. నిన్నేరా అడిగేది. మీ మావయ్యకి హెల్త్ బాలేదని కదా టెస్ట్ల కోసం హాస్పిటల్కి వెళ్ళింది. ఏంటి? దశరథ్కి హెల్త్ బాగాలేదని వెళ్ళాను. రే బంగారులో మావయ్య గారికి నిజం చెప్పేశాను, ఇప్పుడు అబద్ధం చెప్పాలి. మావయ్య గారు హెల్త్ బాలేదంది ఆయన కాదు, నాకే. ఇదే నిజం అత్త. సమస్య నీకే వచ్చింది. నా కొడుకైనా కోళ్ళైనా ఒకటే. అసలు మీకు అదేంటో చెప్పండి. నాకు తెలియకుండా హాస్పిటల్ అంటున్నారు, టెస్టులు అంటున్నారు. అసలు ఏం జరిగింది? ఏంటి తాత నువ్వు కూడా? ఏం జరిగింది అంటే ఏం జరుగుతుంది? ప్రతి 6 నెలలకు ఒకసారి మెడికల్ చెకప్లు, బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి. చేయించాలని నాకు తెలుసురా. రిపోర్ట్లో ఏముందో చెప్పు. ఏముంటుంది? అత్తకి బ్లడ్ తక్కువైంది, ఆకుకూరలు తినమన్నారు. అలాగే టాబ్లెట్స్ ఇచ్చారు, అవి ఒక 2 రోజులు వాడాలి. తర్వాత ఈ 2 రోజుల్లో మీ అందరికీ అత్తకొచ్చిన డిసీజ్ గురించి చెప్పి మెంటల్గా మిమ్మల్ని ప్రిపేర్ చేసి కానీ హాస్పిటల్లో చేర్పించారు. ఇదే నేను చేయాల్సిన పని. తర్వాత ఏమైందని అడుగుతుంటే మాట్లాడవేంట్రా? ఏంటి పారు, నువ్వు నీ చేస్తావు? ఏం చెప్పాలి? మామయ్యకి విటమిన్ డి తక్కువగా ఉందంట. మార్నింగ్ 10 to 10:30 ఎండలో వాకింగ్ చేయమన్నారు. అంతే. అంతేనా? అంతే. అంతేనా? అంతే సార్. సరే, రిపోర్ట్స్ ఇటువరా. నిన్నే అడిగేది. ఎందుకు? సెకండ్ ఒపీనియన్ కోసం నాకు తెలిసిన స్పెషలిస్ట్కి పంపిస్తాను. మేము ఇక్కడ ఆల్రెడీ థర్డ్ ఒపీనియన్ కూడా తీసుకున్నాం. మాకు రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ హారిక గారు చాలా పెద్ద స్పెషలిస్ట్. రిపోర్ట్లు అడుగుతుంటే కబుర్లు చెప్తావేట్రా? మా కబుర్లు మీరు నమ్మట్లేదు కదా. సరే, పోనీ ఆ మెడిసిన్స్ ఇటువు, అవి దేనికి వాడతారో చూస్తాను. మీరు ఇలా అన్నీ అడుగుతారనే కార్లో వదిలేసి వచ్చాం. అవి చూస్తే నువ్వు తక్కువలేవు తాత. నాతో మాట చెప్తాను. హోమం జరిపించింది జరగబోయే విపత్తుని శాంతిపరచడానికే తప్ప సమూలంగా లేకుండా చేయడానికి కాదు. శివనారాయణ గారి ప్రమాదం ఉంది. ముందుగా చెప్పిన గండం అప్పటికే వచ్చింది. నిన్నే అడిగేది. డి విటమిన్ టాబ్లెట్స్ కూడా ఏం చూస్తావు తాత? మాకు తెలీదా, మేము చదువుకోలేదా? చెప్పండి మావయ్య. అవునన్నా, ఎవరికి ఏ ప్రాబ్లము లేదు. మాకు కావాల్సింది కూడా అదే దశరథ. కానీ వీడు ముఖం చూస్తుంటే లోపలేదో దాచుకొని బయటికేదో వేరేగా చెప్తున్నట్లు అనిపిస్తుంది. నీకు అంతా అర్థమవుతుంది తాత. వీళ్ళకేం కోపాలు ఉండవులేండి. అంతా వీళ్ళనుకున్నట్టే జరుగుతుంది కదా.
అదే స్వప్న సొంత చెల్లెలై ఉంటే బామ్మర్ది స్టేషన్లో ఉన్నందుకు ఎంతో కొంత బాధపడేవాడు. పారిజాతం, ఒకే మాట ఎన్నిసార్లు చెప్తావు? వాడొక విశ్వాసం లేని మనిషి. తప్పు చేశాడు, శిక్ష పడుతుంది. తప్పు చేయకపోతే నిర్దోషిగా బయటకు వస్తాడు. ఎవరో ఏదో చేయలేదని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు పేరుకి చెప్పుకోవడానికే బంధాలు వాడుకుంటావు. కానీ కార్తీక్ బంధాల్ని కలుపుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. నీకు పగలు, పట్టింపులు, కోపాలు, పంతాలు, ఆస్తులు, అంతస్తులు కావాలి. కానీ వీడికి మనుషులే కావాలి. వాళ్ళు బాగుండడమే కావాలి. వాళ్ళు నవ్వుతూ ఉండడం కావాలి. ఆ నవ్వులో మిగిలిపోవడం కావాలి. పువ్వు జీవితం 3 రోజులు, కానీ దాని పరిమళం జీవితాంతం గుర్తుంటుంది. కార్తిక్ కూడా అలాంటి వాడు. వాడొక పూల తోట, నిత్యం పూస్తూనే ఉంటాడు, పరిమళిస్తూనే ఉంటాడు. అందరూ బాగుండాలని కోరుకుంటారు. నా మనసు ఎలా ఉందో అదే చెప్తున్నావు తాత. అరే కార్తీక్, నీ మాట నేను నమ్ముతాను. రిపోర్ట్స్ కోసం వెళ్ళేటప్పుడు నన్ను పిలవచ్చు కదా బాబా. మేము ఆయన షాపింగ్ వెళ్తున్నాం మేడం గారు, అందరినీ తీసుకెళ్ళడానికి. చిన్న సార్ కార్ తీయమన్నారు, డ్రైవర్ని కదా కూడా వెళ్ళానంతే. కార్తీక్, ఏం చేయండి మేడం గారు? నువ్వు ఇలా రా. ఎందుకు? నువ్వు రారా. రా, కూర్చో. ఉండు. దశరథ, నువ్వు కూడా కూర్చో. అలాగే నాన్న. సుమిత్ర ఎందుకు పిలిచిందంటావు? ఏంటో చూద్దాం. తీసుకో. ఏంటత్త ఇది? నీకోసం పాయసం చేశాన్రా, నీకెంతో ఇష్టం కదా. అదేంటత్త ఉన్నట్టుండి నా ఇష్టాలు నీ గుర్తొచ్చాయి? ఏమో, నాకన్నీ తినాలనిపిస్తోంది, అందర్నీ చూడాలనిపిస్తోంది. ఎవరికేం కావాలో వండి పెట్టాలనిపిస్తోంది. నువ్వు ఇలా మాట్లాడటానికి డాక్టర్ చెప్పిన దానికి సరిపోయిందత్త. బావమొహంలో అంత బాధెందుకో? బావేంటి హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నాడు? తిన్రా. నేను తింటాను లత. తినిపించాలనిపిస్తోందిరా. మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదు. అత్త, అంటే నీకు పిల్లలు పుడితే నిన్ను పిల్లాళ్ళ చూసుకోలేను కదా. అప్పుడు వాడికి పెడతాను. నిజం తెలియక నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు మాత్రం నువ్వు దూరం అయిపోతున్నట్టే ఉంది. ఈ 2 రోజుల్లో అందరికీ ఎలా చెప్పాలో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. తిను. నా మనవని బాధ పెట్టి మీరంతా సంతోషంగా ఉంటారా? ఇదంతా కాలమో నేను చూస్తాను. బావ నా దగ్గర ఏదో దాస్తున్నాడు. బావ ఏదో దాస్తున్నట్టున్నాడు.
కల్తీ అయిన ఫుడ్ తినడం వల్లే వాళ్ళు అస్వస్థతకు గురయ్యారని డాక్టర్ గారు చెప్పారు. రండి సార్. అసలు నిరసలు దొరికారు కాబట్టి మీకు బెయిల్ ఇస్తున్నా. అయిపోయింది.